యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలండి. ఈ రక్షణ టీవీ ఛానల్ చూస్తున్న వారు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే నేను ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశ కలిగి ఆత్మ ప్రేరణ కలిగి మీ ముందుకు వచ్చాను. అదేంటంటే, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడనని అపోస్తలుడైన పౌలు తిమోతి 2వ లేఖలో 1వ అధ్యాయం 12వ వచనంలో ఈ విధంగా రాశాడు. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును కనుక నేను సిగ్గుపడను అని. ఆయన నమ్మింది ఎవరిని అని అంటే, మనిషిని కాదు, డబ్బుని కాదు, స్నేహితుడిని కాదు, లోకాన్ని కాదు. ఆయన నమ్మింది సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుని. ఆ సృష్టికర్త అయిన యేసుక్రీస్తుని అతను నమ్మాడు కనుక నమ్మినటువంటి వాణిని కూడా అతడు ఎరిగి ఉన్నాడట. మనం కూడా నమ్ముకున్నాం. మనం నమ్ముకున్నటువంటి వారిలో మనం ఎవరైనా నమ్మినటువంటి వారిని మనం ఎరిగి ఉన్నామా అని ఒక ప్రశ్న. సువార్త ప్రకటించడానికి ఒక గ్రామం వెళ్ళినప్పుడు, అది చాలా పల్లెటూరు. ఆ గ్రామంలో ఒక ముసలమ్మ కనిపిస్తే యేసుప్రభుని నమ్ముకో అని చెప్పినప్పుడు ఆ ముసలమ్మ ఈ విధంగా సమాధానం చెప్పింది. ఏమనంటే, యేసుప్రభు ఆయన ఎక్కడ ఉంటాడండి, ఏ ఊరిలో ఉంటాడు, ఎలా ఉంటాడు అని ప్రశ్నించింది. నాకు అప్పుడు అర్థమైంది, ఆ ఊరిలో, ఆ పల్లెటూరులో యేసు ప్రభు ఎవరో కూడా తెలియనటువంటి ఆ పల్లెటూరుగా ఆ యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించేవారుగా, యేసు ప్రభు గురించి అక్కడ సాక్ష్యం ఇచ్చేవాళ్ళు ఒకళ్ళు కూడా అక్కడ లేరు. కాబట్టి అక్కడ ఆమెకి యేసుక్రీస్తు యొక్క గురించి తెలియలేదు ఆమెకి. కనుక ఇక్కడ నేను నమ్మినటువంటి వాణిని మీకు పరిచయం చేయాలి, మీకు తెలియజేయాలి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు కూడా నమ్మారు కదా, నమ్మినటువంటి వారిలో నేను నమ్మినటువంటి ఆయన నేను ఎరిగి ఉన్నాను అని చెప్పగలరా? సమాధానం దొరకదు. కనుక ఇక్కడ పౌలు గారు మాత్రం చెప్తున్నాడు, నేను ఎవరినైతే నమ్మానో వారిని నేను ఎరిగి ఉన్నాను. కనుక నేను ఇప్పుడే కాదు, ఈ స్థితిలోనే కాదు, ఏ స్థితిలోనైనా సరే, ఏ పరిస్థితిలోనైనా సరే, నేను ఎప్పటికీ కూడా ఎటువంటి శ్రమ వచ్చినా, ఎటువంటి ఇరుకు, ఇబ్బంది, శోధన, అవమానాలు, నిందలు వచ్చినా నేను ఎప్పటికీ సిగ్గుపడను. ఎందుకంటే దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ కూడా సిగ్గుపడడు అని దైవలేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో మనం ఆలోచించవలసినటువంటి విషయం, మనం నమ్మినటువంటి వ్యక్తి ఎవరో క్షుణ్ణంగా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. చూడండి, మనం ఒక వ్యక్తితో స్నేహం చేసేటప్పుడు ఆ వ్యక్తి ఎవరో తెలియకోకుండా స్నేహం చేస్తామా? ఎవరో తెలియకోకుండా ఆ వ్యక్తి గుణగణాలు ఏంటో తెలియకోకుండా ఆ వ్యక్తితో మనం నడుస్తామా? ఆ వ్యక్తితో కలిసి భోజనం చేస్తామా? ఆ వ్యక్తితో కలిసి సంబంధాలు మనం కలిగి ఉంటామా? ఎప్పటికీ అలా జరగదు. కనుక ఇప్పుడు జ్ఞాపకం చేసుకోండి, మనం నమ్మినటువంటి దేవుడు నిజమైన దేవుడిగా గుర్తించాలంటే ఈ వాక్యం ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం ఈ విధంగా రాయబడింది. ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత దొడ్డిని తెలుసుకొనును అని వాక్యం రాయబడింది. చూడండి, ఎద్దుకి జ్ఞానం ఉందా? ఎద్దుకి బుద్ధి ఉందా? ఎద్దుకి ఆలోచన ఉందా? ఎద్దుకి మాట్లాడేటటువంటి మాటలు ఉన్నాయా? నోరుందా? ఇంగిత జ్ఞానం ఉందా? పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, ఎద్దు ఉంటే బుద్ధి లేదు, బుద్ధి ఉంటే ఎద్దు లేదు అని. కనుక ఎద్దుకి బుద్ధి లేదు. బుద్ధి లేని ఎద్దుకి మాత్రం గురించి ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును అని, గాడిద తన సొంత దొడ్డును తెలుసుకొనును అని. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఎద్దే తన యజమాని ఎరిగినప్పుడు, ఎద్దే తన యజమాని ఎరిగి ఆ దొడ్డిని తెలుసుకుని తప్పిపోయినా కూడా ఆ దొడ్డిలోనికి వస్తున్నట్లు మనం గుర్తిస్తాం ఇక్కడ. కనుక ఎద్దుకే తన యజమానుడు తెలిసినప్పుడు
మనం నమ్మినటువంటి వారి గురించి మనకు తెలియకపోతే దానివల్ల ప్రయోజనం ఏంటి అని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, ఎద్దు తన కామందును ఎరుగుతుంది. ఎక్కడ వదిలినా కానీ, ఎక్కడ తప్పిపోయినా కానీ, ఏ ఊరికి వెళ్ళినా కానీ యజమాని స్వరాన్ని గుర్తుపడుతుంది. యజమాని తప్పిపోయినా కానీ యజమాని ఇంటికి వస్తుంది, యజమానితో కలుసుకుంటుంది, యజమాని స్వరం వింటుంది. కనుక ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం, యేసు క్రీస్తుని నమ్మినటువంటి మనమందరం కూడా యేసు క్రీస్తు గురించి పూర్తిగా మనం తెలుసుకోవాలి. మనకే యేసుక్రీస్తు గురించి తెలియకపోతే, ఆయన ఎవరో మనకు తెలియకపోతే, తెలియనటువంటి వారికి మనం ఎలా చెప్తాం? తెలియనటువంటి వారికి మనం ఎలా బోధిస్తాం? నాకు తెలియనప్పుడు నేను ఎలా యేసుక్రీస్తు గురించి మరొక వ్యక్తికి పరిచయం చేస్తాను? ఆయన దేవుడు అని చెప్పగలుగుతాను? అందుకే ఫస్ట్గా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం పూర్తిగా దేవుణ్ణి ఎరిగి ఉండాలి. దేవుణ్ణి ఎరిగి వింటే మనకు తెలియనటువంటి జనాంగం కోట్లాది ప్రజలు ఉన్నారు. యేసు ఎవరో తెలియని వాళ్ళు, యేసు మార్గం ఏంటో తెలియని వాళ్ళు, యేసులో ఉన్న సత్యం, యేసులో ఉన్న రక్షణ, యేసులో ఉన్న నీతి, యేసులో ఉన్నటువంటి ఆశీర్వాదం, యేసులో ఉన్నటువంటి ఆనందం, యేసులో ఉన్నటువంటి మార్గం తెలియనటువంటి వాళ్ళు చాలామంది ప్రజలు ఉన్నారు మన ముందు, మన చుట్టూ, మన దేశంలో, మన రాష్ట్రంలో, ప్రపంచంలో. కనుక వాళ్ళకి తెలియజేయాలి అని అంటే మనం ఖచ్చితంగా ఆయన గురించి తెలుసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు యోహాను సువార్త 10వ అధ్యాయము 15వ వచనములో ఈ విధంగా తెలియజేశాడు. నేను నా తండ్రిని ఎలాగూ ఎరుగుదును, నేను నా గొర్రెలను ఎరుగుదును, నా గొర్రెలు నన్ను ఎరుగును అని అక్కడ యోహాను సువార్త 10వ అధ్యాయం 15వ వచనంలో తెలియజేస్తూ ఉంటాడు. చూడండి, ఇక్కడ గొర్రెలు ఉన్నాయి, గొర్రెల కాపరి ఉన్నాడు. గొర్రెల కాపరి గురించి ఆయన ప్రస్తావించినప్పుడు, తెలియజేసినప్పుడు ఈ విధంగా వివరణ ఇస్తున్నాడు. నేను నా తండ్రిని ఎరుగుదును, నా తండ్రిని నేను ఎరుగుదును కనుక నేను కూడా నా గొర్రెలను ఎరుగుదును. అలాగే నేను నా తండ్రిని ఎలాగూ ఎరిగి ఉంటానో నా గొర్రెలు కూడా నన్ను అలాగే ఎరిగి ఉంటాయి, నేను కూడా నా గొర్రెలను ఎరిగి ఉంటాను అని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకునండి, నేను నా తండ్రిని ఎరిగి ఉన్నాను, నేను నా తల్లిని ఎరిగి ఉన్నాను, నేను నా స్నేహితుడిని ఎరిగి ఉన్నాను, నేను ఈ లోకంలో ప్రతిదానిని నేను ఎరిగి ఉన్నాను, కానీ యేసుక్రీస్తుని కూడా నేను ఎరిగి ఉన్నాను. కనుక మీ ముందుకి ఈ వాక్యాన్ని తీసుకుని వచ్చా. జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ యేసుక్రీస్తు అంటున్నాడు, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నా గొర్రెలు నాకు లోబడతాయి, నా గొర్రెలు నన్ను వెంబడిస్తాయి, నా గొర్రెలు నన్ను ఎరిగి ఉంటాయి, నేను ఎక్కడికి వస్తే అక్కడికి వస్తాయి, నా మాటకు లోబడతాయి, నా మాట వింటాయి అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి, గొర్రెల ప్రస్థానం వచ్చినప్పుడు గొర్రెలు చాలా దీనత్వంలో ఉంటాయి, మనకు తెలుసు గొర్రెల విషయం. కనుక యజమానుడు వెంటే వెళతాయి గొర్రెలు, యజమానుడు తెలుసు కనుక యజమానుడు వెంటే వెళతాయి, యజమానుడు ఆగమంటే ఆగుతాయి, యజమానుడు నడవమంటే నడుస్తాయి. ఈరోజు నాకు చెప్పండి, యేసుని ఎరిగి ఉన్నవారు యేసుక్రీస్తు వెంట నడిచేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తుతో నడిచేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు మాటకు లోబడేవాళ్ళు ఉన్నారా? యేసుక్రీస్తు మాటకు విధేయత చూపించగలిగిన వాళ్ళు ఉన్నారా అని అంటే మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. కనుక యేసుక్రీస్తుని ఎరిగి ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఈ యొక్క గొర్రెల కాపరిని గొర్రెలు ఏ విధంగా ఎరిగి వెంబడిస్తాయో అలాగే యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నవారు కూడా అలాగే యేసుని వెంబడించాలి, యేసుతో నడవాలి, యేసు మాటకు లోబడాలి, యేసు ఆజ్ఞలను గైకొనాలి, యేసు ఆజ్ఞలను గైకొని యేసును వెంబడించాలి. అది పరిశుద్ధ లేఖనాల్లో మనకు తెలియజేసినటువంటి మాట. చూడండి, మీకు ఒక మాటను మీకు గుర్తు చేస్తా. యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనములో ఈ విధంగా రాయబడింది, ప్రభువును ఎరుగుటయే నిత్య జీవము అని. కనుక ప్రియులారా, ప్రభువుని ఎవరు ఎరిగి ఉంటారో వాళ్ళు నిత్య జీవాన్ని కలిగి ఉంటారు. నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఏది అని అంటే ప్రభువుని ఎరిగి ఉండటం. ప్రభువే మార్గం, ప్రభువే సత్యం, ప్రభువే జీవం. కనుక ప్రియులారా, జ్ఞాపకం చేసుకోనండి, ఇక్కడ
యేసు ప్రభువుని మనం ఎరిగి ఉన్నప్పుడు మనం నిత్య జీవాన్ని కలిగి ఉంటాం. మన నిత్య జీవం అంటే అర్థం ఏంటి? నిత్య జీవం అంటే అర్థం ఏంటంటే మనం మరణించిన తర్వాత మనం ప్రభువుతో యుగయుగాలు ఉంటాం అనేటువంటి అర్థం. చూడండి, ధర్మశాస్త్రాన్ని చదివిన, ధర్మశాస్త్రాన్ని ధ్యానించిన, ధర్మశాస్త్రాన్ని అనుసరించిన నికోదేము అనే భక్తుడిని మనం చూస్తాం. ఒక రాత్రిపూట చీకటి వేళ యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి అతడు అడిగాడు, బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే మార్గం ఏది? నేను ఎలాగూ నిత్య జీవానికి వెళ్ళగలను అని అతడు ప్రభు దగ్గరికి వచ్చి తెలియజేశాడు. చూడండి, అతనికి ఎంత అనుభవం ఉందో. అతడు వృద్ధుడైపోయాడు, ధర్మశాస్త్ర పాండిత్యాన్ని కలిగి ఉన్నాడు, అతడు జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు. ధర్మశాస్త్రంలో ఎక్కడ ఏ మాట ఉందో ఆయనకు బాగా తెలుసు. అలాంటి వ్యక్తికే నిత్యజీవం వెళ్ళాలంటే అతనికి తెలియట్లే, నిత్యజీవం మార్గం తెలియట్లే. ధర్మశాస్త్రం ఎరిగినప్పటికి కూడా నిత్యజీవం ఎలా వెళ్ళాలి అనే ఆలోచన అతనికి తెలియక ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడంటే, బోధకుడా, నేను నిత్యజీవం వెళ్ళాలంటే ఏం చేయాలి అని అన్నప్పుడు యేసు ప్రభు వారు చక్కని మాటను సెలవిచ్చినట్లు మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 3వ అధ్యాయంని మనం చదువుకుంటే మొదటి వచనం నుండి ఏమని చెప్తాడు యేసు ప్రభు? ఒకడు నీటి మూలముగా, రెండవది ఆత్మ మూలముగా జన్మించాలి అని. నీటి మూలముగా జన్మించాలి, ఆత్మ మూలముగా కూడా జన్మించాలి. అప్పుడే నిత్య జీవానికి అతడు వారసుడవుతాడు అని చెప్పడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, చాలామంది యేసు ప్రభువుని ఎరకోహణనే బోధించేవాళ్ళు ఉన్నారు. యేసు ప్రభువుని ఎరకోహణనే యేసు ప్రభు గురించి ఆయన దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. కానీ యేసు ప్రభు ఎవరో తెలియనటువంటి పరిస్థితులు. యేసు ప్రభు నమ్ముకోవటం అంటే అర్థం ఏంటంటే నిత్య జీవానికి వెళ్ళాలి, నిత్య జీవానికి ఒక మార్గం. అది విడిచిపెట్టేసి మనుషులు ఏం చేస్తున్నారంటే స్వస్థతలని, అద్భుతాలని, ఆశ్చర్యాలని, మహత్కార్యాలని, సూచక్రియలని ఆ యొక్క మార్గాన్ని డైవర్ట్ చేసేసి, ఆ సత్యాన్ని మూసేసి మనుషుల్ని అసత్యమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నారు. అంటే నేను చెప్పేది ఏంటంటే స్వస్థతలు లేవని అర్థం కాదు, అద్భుతాలు లేవని అర్థం కాదు. మా పరిచర్లో కూడా చాలామంది అద్భుతాలు పొందారు, ఆశ్చర్యాలు చూశారు, స్వస్థతలు పొందారు. క్యాన్సర్ వ్యాధి వాళ్ళు బాగుపడ్డారు, ఎయిడ్స్ వ్యాధి వాళ్ళు బాగుపడ్డారు, పక్షవాయు వాళ్ళు బాగుపడ్డారు, అందరూ బాగుపడ్డారు. కానీ ముఖ్యమైన దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే ప్రతి మనిషి కూడా దేవుని ఎరిగి దేవుని ద్వారా నిత్య జీవాన్ని పొందాలి. నిత్య జీవనం పొందటమే దేవుని ఎరుగుట. దేవుని ఎరిగే ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవాన్ని పొందాలి. ఎలా పొందుతారు అని అంటే ప్రభు అక్కడ చక్కగా ఉపమాన రీతిగా చెప్పాడు. ఒకడు నీటి మూలముగానో ఒకడు ఆత్మ మూలముగానో జన్మించాలి అని. ఎప్పుడైతే ఒక మనిషి తన తల్లి గర్భములో పాపములో పుట్టినటువంటి ఒక మనిషి, పాపములో జన్మించినటువంటి ఒక మనిషి, పాపములో నడుస్తున్నటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి ఒక మనిషి దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవుడు నా కొరకు శరీరధారి అయ్యే లోకానికి వచ్చాడు, నా కొరకు ప్రాణాన్ని పెట్టాడు, నా కొరకు ఆఖరి రక్త బొట్టు వరకు చిందించాడు. ఆయన ద్వారానే నాకు నిత్య జీవం జరుగుతుంది, ఆయన ద్వారానే నాకు అద్భుతం జరుగుతుంది, ఆయన ద్వారానే నాకు స్వస్థత జరుగుతుంది, ఆయనే నాకు మార్గం, ఆయన ద్వారానే నాకు నిత్య జీవం జరుగుతుందని ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఈ రోజున దేవుని యందు విశ్వాసం ఉంచవలసిన వాళ్ళు, దేవుని వైపు చూడవలసిన వాళ్ళు మనుషుల వైపు చూస్తున్నారు, మనుషుల మార్గాలు నడుస్తున్నారు, మనుషులు ఏది చెప్తే అది నమ్ముతున్నారు, మనుషులు ఎటు నడిపిస్తే అటు నడుస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 1 యోహాను 2వ అధ్యాయం 3వ వచనం మరియు 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయన ఆజ్ఞలను గైకొనటయే దేవుని ఎరుగుట. దేవుని ఎరిగి ఉన్నానని చెప్పి ప్రతి మనిషి ఒకవేళ దేవుని మార్గములో దేవుని ఆజ్ఞల్లో నడవకపోతే ఆ మనిషి అబద్ధికుడు అని 1 యోహాను 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం ధ్యానం చేస్తాం. అంటే దాని అర్థం ఏంటంటే దేవుని ఆజ్ఞలను గైకొనాలి. దేవుని ఆజ్ఞలను గైకొన్నప్పుడు, దేవుని ఆజ్ఞానుసారంగా జీవించినప్పుడు దేవుని ఎరిగి ఉంటాము. రెండవదిగా దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకుంటాం. దేవుని ఆజ్ఞల్లో నడవకోకుండా, దేవుని ఆజ్ఞల్లో జీవించుకోకుండా
మనం దేవుని ఎరిగి మనం చెప్పుకోవటం అది అబద్ధం. అబద్ధం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అబద్ధం అనేది అపవాది ద్వారా బయలుదేరిన మాట. అబద్ధకుడు, అబద్ధానికి జనకుడైనటువంటి సాతాను ద్వారా వచ్చేటటువంటి మాట. ఇలా ఈ రోజున మీకు ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తా. యేసు ప్రభువు చెప్తున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలవటం ఎందుకు మీరు? చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనం నుండి 23వ వచనాల వరకు మనం చదువుకుంటే అక్కడ అబద్ధ బోధకుల గురించి యేసు ప్రభువు చెప్తూ ఉన్నాడు. ఏమనంటే, ప్రభువా ప్రభువా అని నన్ను పిలవటం ఎందుకు? నా మాట చొప్పున నా ఆజ్ఞ ప్రకారం నడవనివాడు, నా ఆజ్ఞ ప్రకారం జీవించనివాడు, నా ఆజ్ఞకు లోబడనటువంటి వాడు, నా మాట విననివాడు నన్ను ప్రభు అని పిలవటం ఎందుకు? అలా కాదు ప్రభువా, నీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టి తిని, నీ నామములో అద్భుతములు చేసి తిని, నీ నామములో ఆశ్చర్యములు కూడా చేసి తిని. అప్పుడు ప్రభు ఒక మాట చెప్పాడు. ఆ 7వ అధ్యాయం 21 నుండి 23 వచనాలకు మనం చదువుకుంటే, అక్రమము చేయవారులారా మీరు నా యొద్ద నుండి తొలగిపోవడి, మీరెవరో నాకు తెలియదు. మీరెవరో నాకు తెలియదు. నేను అనుకుంటున్నాను, ఇన్ని అద్భుతాలు చేసి, ఇన్ని ఆశ్చర్యాలు చేసి, ఇన్ని స్వస్థత కార్యాలు చేసి, ఇన్ని మంచి కార్యాలు చేసి కూడా ప్రభువుని ఎరగలేదంటే, ప్రభువు కూడా వాళ్ళని ఎరగలేదంటే ఏంటి విచిత్రం? అంటే భూమి మీద దేవుని ఆజ్ఞలు గైకొనకుండా, దేవుని ఎరగకోకుండా, దేవుని చిత్తాన్ని నెరవేర్చుకోకుండా, దేవుని ఆజ్ఞ ప్రకారం నడవకోకుండా, దేవుని పేరట మాత్రం అద్భుతాలు జరుగుతూనే ఉన్నాయి, ఆశ్చర్యములు జరుగుతూనే ఉన్నాయి. అందుకే మీరు ఎవరో నేను ఎరగను, మీరు అక్రమము చేశారు అని ప్రభువు చెప్తూ ఉన్నాడు. అంటే అక్రమం చేసేవాళ్ళు కూడా, ప్రభువుని ఎరగని వాళ్ళు కూడా ఈ విధమైన కార్యాలు చేస్తారా అని అంటే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, నా సొంత మాటలు నేను చెప్పట్లేదు కానీ పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలు మీకు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పండి, ఈ మాటను బైబిల్లో కొట్టేస్తారా, కలుపుతారా? మనకు కొట్టేసే అర్హత, కలిపే అర్హత మనకు ఎక్కడా కూడా లేదు. కనుక జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఆజ్ఞల ప్రకారం నడిచేవాడు, దేవుని మాటను గైకొని, ఒక గొర్రె తన యజమానిని, తన కాపరిని ఎలా వెంబడిస్తుందో, తన కాపరి ఏ విధంగా తన మాట చొప్పున కాపరిని వెంబడిస్తుందో, కాపరి మాట ప్రకారం జీవిస్తుందో, కాపరి స్వరాన్ని ఎరిగి ఉంటుందో, ఆ విధంగా దైవ సంబంధమైనటువంటి దేవుని ఎరిగి ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా దేవుని స్వరాన్ని వినేటట్లు, దేవునికి లోబడేటట్లు, దేవుని మార్గాలు నడిచేటట్లు మనం చేయాలి. చూడండి, ఎవరి ద్వారా దేవుని నామము అన్యజనులలో దూషింపబడుతుంది అని అంటే, నేను చూసిన చోట్ల దేవుని నామం అన్యజనులలో దూషింపబడటానికి కారణం ఏంటి అని అంటే, ఖచ్చితంగా దేవుని నమ్మినవాడే. దేవుని నమ్మాను అని చెప్పుకుంటున్నాడు, కానీ దాని క్రియలు ఎలాగుంటున్నాయి, తన మాటలు ఎలాగుంటున్నాయి, తన ప్రవర్తన ఎలాగుంటుంది, తన జీవితం ఎలాగుంటుంది, తన నోటి మాటలు ఎలాగుంటున్నాయి? తీతు పత్రిక 1వ అధ్యాయం ఒకసారి మనం చదివితే 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందరు కానీ అసహ్యులను, అవిధేయులను, ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఆయన ఎరగమన్నట్టు ఉన్నారు. చూడండి, ఎరిగేమని చెప్పుకున్న వాళ్ళు, వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి బాబు అని అంటే, వాళ్ళ క్రియలన్నీ కూడా అక్రమంగా ఉన్నాయి. చూడండి, భ్రష్టత్వంలోనికి వెళ్ళిపోయిన ప్రతి బిడ్డ కూడా ఈ రోజున దేవుని నామాన్ని అవమానకరంగా, దేవుని నామాన్ని అన్యజనుల్లో తెలియనటువంటి ప్రజల్లో దూషణ పాలవుతూ ఉంది. అందుకే నమ్ముకునేవాడు కూడా నమ్ముకోలేని పరిస్థితిలో ఉంటున్నాడు. నమ్ముకోమంటే మాకు అన్నీ తెలుసు అంటున్నాడు. గమనించవలసినటువంటి విషయం ప్రియులారా, ఈ అద్భుతాలు, ఈ ఆశ్చర్యాలు, ఈ స్వస్థతలు, ఈ మహత్కార్యాలు మత్తయి సువార్త 24వ అధ్యాయం 24వ వచనంలో కూడా మనం చదువుకుంటే అక్కడ ఏమని చెప్పాయంటే, అబద్ధ బోధకులు, తర్వాత దయ్యాలు కూడా ఇటువంటి అద్భుతాలు చేస్తాయి. మీరు చదవండి. మోసపోకుడే దేవుడు అబద్ధికుడు కాదు. మోసపోకుడే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ ఇలాంటి వాటిని చూసి, ఇలాంటి మార్గంలో మనం వెళ్ళి, ఇలాంటి వాటి మార్గంలో మనం వెళ్ళి మన జీవితాలని భ్రష్టత్వంలోనికి నడిపించుకోకుండా ఉండాలని కోరుతూ ఉన్నాను. ఒక ఆయన సాక్ష్యం చెప్తున్నాడు, నేను చర్చికి వెళ్ళాలి అండి, చర్చికి వెళ్ళటానికి చర్చి నుండి
మా ఇంటి వరకు 8 కిలోమీటర్లు. 8 కిలోమీటర్లు మా ఇంటి నుండి చర్చికి వెళ్ళాలి. నాకు ఒక స్కూటర్ ఉంది. స్కూటర్ మీద వెళితే చర్చికి అందుకోగలను. చర్చికి వెళ్ళాలని ఆశ ఉంది, కానీ పెట్రోల్ అయితే లేదు బండిలో. నేను ప్రార్థన చేసుకున్నాను, దేవుని మీద విశ్వాసం ఉంచుకున్నాను, దేవుని సేవకుడి చేత ప్రార్థన చేయించుకున్నాను. పెట్రోల్ లేకపోయినా కూడా స్కూటరు స్టార్ట్ అయింది. ఎక్కడ ఆక్కోకుండా చర్చి వరకు వెళ్ళిపోయాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకున్నాను పెట్రోల్ లేకుండా అందరూ బళ్ళు నడుపుకోవచ్చు, పెట్రోల్ లేకుండా అందరూ కూడా చర్చిలకు వెళ్ళచ్చు. చాలా విచిత్రం. నేను అడుగుతున్నాను, పెట్రోల్ దేవుడు ఇచ్చింది ఎందుకు? భూమి మీద మంచినీళ్ళు ఇచ్చింది ఎందుకు దేవుడు? మంచినీళ్ళు లేకుండా బ్రతకవచ్చు విశ్వాసంతో. ఇశ్రాయేలీలు దేవుని మీద విశ్వాసం ఉంచి దేవుని వైపు చూసి మోషే నడిపింపును బట్టి 40 సంవత్సరాలు కూడా వాళ్ళ కాలు వాసిపోలేదు, బట్ట మాసిపోలేదు, వాళ్ళకి ఏది కూడా తక్కువ కాలేదు. నిజమే. కనుక ఇలాంటి సాక్ష్యాలు చెప్పి మనుషుల్ని భ్రమలోకి నడిపించకుండా ఉండాలని మనం కోరుకుందాం. మనుషుల్ని తప్పుత్రోవకుండా నడిపించకుండా ఉండాలని కోరుకుందాం. ప్రియులారా, యేసు ప్రభువుని నమ్ముకుంటే నిత్యజీవం కలుగుతుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే పాప విమోచన కలుగుతుంది. యేసు ప్రభువును నమ్ముకుంటే సత్యంలో అతడు జీవిస్తాడు, యథార్థవంతుడిగా అతడు జీవిస్తాడు, మంచివాడుగా అతడు జీవిస్తాడు, తను బాగుపడతాడు, తన కుటుంబాన్ని బాగు చేసుకుంటాడు, తన జీవితాన్ని బాగు చేసుకుంటాడు, సమాజాన్ని కూడా బాగు చేస్తాడు. సమాజాన్ని బాగు చేయాలి, కుటుంబాన్ని బాగు చేయాలి, మనము బాగుపడాలి. అప్పుడే మనం మన జీవితంలో దేవుని ద్వారా మేలులు అనుభవిస్తాం, దేవుని ద్వారా ఆనందాన్ని అనుభవిస్తాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఫరో కుమార్తె యొక్క కుమారుడని ఎందుకు అనిపించుకోలేదు? తన భోగభాగ్యాలను ఎందుకు విడిచిపెట్టాడు? ఐగుప్తు ధనము కంటే భోగభాగ్యముల కంటే దేవుని ప్రజల కోసం నింద అనుభవించడం మేలని ఎంచుకుని తన జీవితాన్ని త్యాగం చేసి దేవుని ప్రజల కోసం, దేవుని కోసం ఎందుకు నడిచాడు? కేవలం భూ సంబంధం వాటిని మనిషి చూపించి, మనుషుని తప్పుత్రోవ నడిపించి, దేవుణ్ణి ఎవరో తెలియకోకుండా ప్రజలకి మరుగు చేసే విధంగా ఈ రోజున ఉంది. మరుగు చేయొద్దు, దేవుణ్ణి చూపించండి. మనం ప్రత్యక్షపరచబడకూడదు ప్రజలకి, దేవుడు ప్రత్యక్షపరచబడాలి, దేవుడు మహింపరచబడాలి, దేవుడు హెచ్చింపబడాలి, దేవుడి నామం భూమి మీద ఘనపరచబడాలి. దేవుడెవరో ప్రత్యక్షంగా అన్యులు తెలుసుకోవాలి. దేవుడెవరో తెలుసుకుని ఆ మార్గంలో ఆ సత్యంలోనికి ప్రజలు రావాలి. మనం ఏమి ఆశ చూపించవసరం లేదు. ఏమి ఆశ చూపించి ఏ విధమైనటువంటి అద్భుతాలు చేయకపోయినా దేవుని వాక్యం చెప్పండి. దేవుని వాక్యం ద్వారా ఆ మనిషి జీవితాన్ని సరి చేసుకుంటాడు, జీవితాన్ని బాగు చేసుకుంటాడు, జీవితాన్ని సర్వసత్యములోనికి నడిపించుకుంటాడు, తన ప్రవర్తనను మార్చుకుంటాడు, తన ఆలోచనలు మార్చుకుంటాడు, నూతనంగా తన జీవితాన్ని మార్చుకుని నూతనమైన జీవితాన్ని జీవిస్తాడు. నికోదేము అనే భక్తుడు యేసుప్రభు దగ్గరికి వచ్చి నీటి బాప్తిసం పొందాడు. తర్వాత తన వృద్ధాప్యంలో నూతన జీవితాన్ని అనుభవించాడు. ప్రియులారా, ఎంత అనుభవాలున్నా కూడా, ఎంత గొప్ప ధర్మశాస్త్రం తెలిసినప్పటికీ కూడా ఇతరులకు బోధించేటప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏంటో మనం పరిశీలన చేసుకోవాలి. మనం పరిశీలన చేసుకున్నప్పుడు, మనం దేవుణ్ణి ఎరిగినప్పుడు, దేవుని ఎరిగి ఉన్నాము కనుక నేను కూడా దేవుని ఎరిగి ఉన్నాను, మీరు కూడా ఎరిగి ఉండండి అని చెప్పే అవకాశాలు ఉంటాయి. కనుక ఎటువంటి పరిస్థితులు వచ్చినా పౌలు గారు ఏమన్నాడు? 2వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనములో, నేను నమ్మిన వారిని నేను ఎరుగుదును గనక నేను సిగ్గుపడను అన్నాడు. ప్రియులారా, దేవుడు సిగ్గుపరచడానిక మనల్ని పిలిచింది? దేవుని సిగ్గుపరచడానిక మనల్ని నడిపించేది? దేవుడు సిగ్గుపరచడానిక మనల్ని దైవవాక్యం చెప్పమనేది, సేవకులుగా ఎంచుకునేది, రక్షించుకునేది? మనం ఎప్పుడూ సిగ్గుపడం. దేవుని జనాంగం ఎప్పుడూ సిగ్గుపడరు, దేవుని ప్రజలు ఎప్పుడూ సిగ్గుపడరు. కానీ దేవుని నామము దూషించే విధంగా మనం జీవితాన్ని గడిపితే మన ద్వారా దేవుని నామం దూషింపబడుతుంది. కనుక అలాగ ఉండకోకుండా మనం దేవుని సత్యాన్ని ఎరిగి దేవుని నిత్యజీవాన్ని మనం పొందుకొని ప్రజల్ని ఆశీర్వాదకరమైన మార్గంలో నడిపిస్తూ మనం కూడా ఆశీర్వాదాలు పొందుదాం. దేవుడి వాక్యాన్ని దీవించి మన వేడుకల్లో ఉంచునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగలిగిన రాజా, నాయన, నీ యొక్క వాక్యాన్ని ఈ యొక్క వీక్షిస్తున్న ప్రజలందరినీ నాయన శారీరకంగా స్వస్థపరచండి, ఆత్మీయంగా స్వస్థపరచండి,
రాబో దినాల్లో నీ ప్రజలు యేసు ఎవరో తెలుసుకునే విధంగా ఈ వాక్యాన్ని వినే విధంగా నీ బిడ్డలను పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించి బలపరచండి. సత్యములో నుండి నీ ప్రజలను సర్వసత్యములోనికి నడిపించండి. నీ ప్రజలు నిత్యజీవాన్ని పొందుకునే ప్రజలుగా నడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాను. కేవలము శారీరక స్వస్థతలకే, ఇహలోక సంబంధమైన భోగభాగ్యాలకే సమయం ఇవ్వకుండా తన జీవితాన్ని మార్చుకొని యేసుని ఎరిగి ఉండే భాగ్యాన్ని, యేసుని కలిగి ఉండే భాగ్యాన్ని, యేసుని వెంబడించే భాగ్యాన్ని నీ ప్రజలమైన మా అందరికీ కూడా దయచేసి మహిమ ఘనత మీరే పొందుతారని యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మీ సలహాలు, సందేహాలు, ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే మా ఫోన్ ద్వారా కానీ ఈమెయిల్ ఐడి ద్వారా కానీ మాకు తెలియజేయండి. మా ఫోన్ నెంబర్ 9701931789, మా ల్యాండ్ నెంబర్ 04069995136. మా అడ్రస్ పాస్టర్ ఎం జ్ఞానప్రకాష్, హౌస్ నెంబర్ 8-340, MNR నగర్, సుచిత్ర సర్కిల్, హైదరాబాద్ 5,67,000. ఆరాధన సమయములు ప్రతి ఆదివారం MNR నగర్లో ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు మొదటి ఆరాధన కార్యక్రమం జరుగుతుంది. రెండవ ఆరాధన ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు దీనగర్ షా థియేటర్ బిసైడ్లో ఉంటుంది. అక్కడ ఒక ఆరాధన జరుగుతుంది. మూడవ ఆరాధన ఉదయం 10:30 గంటలకు MNR నగర్లో జరుగుతుంది. అదేవిధంగా చర్చి గాగిలాపూర్ అనే గ్రామంలో శ్రీ చైతన్య నగర్ అనే కాలనీలో ఉదయం 10:30 నుంచి 1 గంట వరకు అక్కడ ఒక ఆరాధన జరుగుతున్నది.